అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ప్రభా సుబ్బారావు గారు రచించిన ఫోన్ ఓ రోజు మోగబోతే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఏమిటో ఏం జీవితమో, రొటీన్. ఉషోదయాలు లేవు, లేస్తూనే వంటింట్లోకి దూరడం, ఇంకో 2 చేతులుంటే బావుండును అనుకుంటూ కాళ్ళకి చక్రాలున్నట్లుగా ఉరుకులు పరుగులు, వంట మధ్యలో పిల్లలకి మేల్కొలుపులు, బుజ్జగింపులు, చివరిగా గదమాయింపులు. ఈ లోపులో ఏదన్నా కనిపించకపోతే శ్రీవారి చిటపటలు. పిల్లలకి లంచ్ బాక్సులు రెడీ చేసి జడలు వేసి పంపించేశాను. ఆఫీస్ దగ్గరవడం వల్ల లంచ్కి ఇంటికి వచ్చేస్తారు శ్రీవారు. ఈ రోజుకి అష్టావధానం పూర్తయినట్లే. వేడిగా కాఫీ కలుపుకొని తీరిగ్గా తాగుతూ పక్క సోఫాలో చేరబడి ఫోన్ అందుకొని అమ్మకు డైల్ చేశాను. ఉరుకులు పరుగులతో అలసిన శరీరానికి, మనసుకి అమ్మతో ఫోన్ మాట్లాడితే కొంచెం రిలీఫ్. రిసీవర్ చెవి పక్కన పెట్టుకుంటే ఏ శబ్దమూ లేదు. మళ్లీ డైల్ చేశాను. ఓ, ఫోన్ డెడ్ అయినట్లుంది. ఉసూరుమనిపించింది. అమ్మ ఏం కూర చేసుంటుందో. పండుగకు వెళ్ళినప్పుడు ఆర్డర్ చేసిన గాజులు రాత్రిస్తాడని చెప్పింది. అవి ఎలా తేలాయో. అయ్యో, ఈరోజే ఫోన్ డెడ్ అవ్వాలా? ఏం చేయను? పోనీ ఎస్టీడీ బూత్కి వెళ్లాలంటే స్నానమవ్వక ఇంకా నైటీలోనే ఉన్నాను. ఈ విషయంలో అటు అమ్మతోనూ ఇటు అమ్మ అల్లుడితోనూ రోజూ చీవాట్లు తింటూనే ఉంటాను. నాకేమో పనంతా అయ్యాక ఫ్రెష్గా స్నానం చేయటం అలవాటు. ఒక అరగంట ముందు లేచి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి పనులు మొదలు పెట్టచ్చు కదా అంటారు అత్త అల్లుడు. ఆలోచిస్తూ బయట బాల్కనీలోకి వచ్చాను. గులాబీలు నన్ను చూసి పలకరిస్తున్నట్టుగా తలలూపుతున్నాయి. పని మనిషితో రోజు చెబుతున్నాను, కుండీల్లో మట్టి చెట్ల మేసుకుపోయింది, కొంచెం గుల్ల చెయ్యు అని. అది రేపు అంటూ పోస్ట్ పోన్ చేస్తుంది. నేను చిన్న పుల్ల ముక్కతో మట్టిని గుల్ల చేసి ఎండిన కొమ్మల్ని కట్ చేసి నీళ్లు పోసేసరికి కొత్త కళ వచ్చింది మొక్కలకి. వాటివైపు తృప్తిగా చూస్తూ లోపలికి వెళ్ళాను. పొద్దుట వెళ్తూ, రమా, 1/2 డజన్ షర్ట్లు వేసుకోవడానికి పనికి రాకుండా పోయాయి. 3 నెలల నుండి చెబుతూనే ఉన్నాను. పోనీ నీకు కుట్టడానికి తీరిక లేకపోతే కవర్లో పెట్టి ఉంచు. మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు తీసుకువెళ్లి టైలర్కిస్తాను. పొద్దుట చెప్పిన శ్రీవారి మాటలు గుర్తుకొచ్చి ఆ పని మొదలుపెట్టాను. బటన్స్ కుట్టడమే కదా, అరగంటలో కుట్టేసి కబోర్డ్లో సర్దేశాను. స్నానం చేసి ఫ్రెష్ అయ్యి పిల్లల రూంలోకి వెళ్లేసరికి గదంతా గందరగోళంగా ఉంది. బుక్స్ నీట్గా సర్ది ముందు రోజు ఉతికిన యూనిఫామ్లు ఐరన్ చేశాను. బాబీ గులాబ్జామ్ చేయమని అడిగాడు. స్కూల్ నుండి వచ్చేసరికి చెయ్యాలి అనుకుంటూ అన్నీ ఉన్నాయో లేదోనని చూశాను. అన్నీ ఉన్నాయి. ఇంకో అరగంటలో భోజనానికి వస్తారు. పప్పుచారు వేడి చేసి టేబుల్ మీద అన్నీ సర్దుతుంటే రానే వచ్చారు. ఏమిటోయ్, ఈరోజు ఇల్లంతా నీట్గా ఉంది, వేళాకోళం ఆడారు. ఈరోజు కొంచెం సర్దానులేండి. ఇప్పుడు సర్దితే ఇంకో గంటలో పిల్లలు మాయాబజార్ చేస్తారు. సాయంత్రం వాళ్ళు అల్లరి చేస్తారని అలాగే వదిలేస్తే ఎలా? ఇంటికొచ్చేసరికి గందరగోళంగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉండదు. చెప్పాలంటే శ్రీవారు ఎప్పుడు ఏమీ అనరు. సున్నితంగానే ఏ విషయమైనా చెబుతారు. ఇంటికొచ్చేసరికి సర్దకపోతే ప్రశాంతంగా ఉండదన్న విషయాన్ని ఈరోజే తెలియజేశారు. అది నేను నీట్గా సర్దాక. ఓహో, అన్నం వేడిగా ఉంది, పప్పుచారు కూడా వేడిగా ఉంది. అన్నింటికి మించి ఈరోజు దగ్గరుండి వడ్డిస్తున్నావు. ఏమిటో ఈరోజు ఈ శుభ పరిణామాలకు గల కారణం? మీ శైలజ ఫోన్ చేయలేదా ఏమిటి? రోజు నేను వచ్చేసరికి చెవిలో ఫోన్తో ప్రత్యక్షమై చల్లటివి అక్కడ పెట్టేసి వెళ్ళిపోతావు కదా, సరదాగా అన్నారు. నాకు కోపం రాలేదు. నిజమే, శైలజను లంచ్ టైం అని రోజు ఇదే టైంలో ఫోన్ చేసి కాలేజీ విషయాలు, లెక్చరర్గా తనను ఎట్లా ట్రీట్ చేస్తున్నారో, స్టూడెంట్స్ ఆకతాయి పనులు ఏకరవ పెడుతుంది. తను కూడా అవన్నీ వింటూ సుధాకర్ భోజనం విషయం పట్టించుకోదు. ఈరోజు అన్నీ వేడిగా ఉండటం వల్ల, దగ్గరుండి వడ్డించడం వల్ల ఒక్క ముద్ద ఎక్కువే తిన్నారు. నేను ఏదో కబుర్లు చెబుతూనే భోజనం చేశాను. ఒక పావుగంట నడుం వాల్చి ఆఫీస్కి వెళ్ళిపోతారు రోజు. ఈ రోజు నేనేదో మాట్లాడుతుంటే కొంచెం ఎక్కువసేపే కూర్చున్నారు. వెళ్తూ చిన్న కాంప్లిమెంట్. ఈ రోజు నువ్వు నాకు నచ్చావోయ్, ఇల్లంతా నీట్గా ఉంది, నువ్వు కూడా నీట్గా ఉన్నావు. అన్నింటికన్నా గొప్ప విషయం, నాకిష్టమైనట్టు వేడివేడిగా భోజనం పెట్టావు. ఉక్కిరి బిక్కిరి అయ్యాను సంతోషంతో. శైలజతో చెప్పాలి. అది లెక్చరర్ కాబట్టి తన లీజర్ టైంలో ఫోన్ చేసి హస్కు కొడుతుంది.
ఆ ఫోన్తో ఈ వాల్యుబుల్ కాంప్లిమెంట్స్ని ఇన్ని రోజులు దూరమయ్యాను. రేపే గట్టిగా చెబుతాను, వారానికి ఒక్కసారి ఏ సాయంకాలం పూట ఫోన్ చేయమని. బాబీకి గులాబ్ జామ్ చేసి స్వీటీకి ఇష్టమని కొంచెం కారపూస కూడా చేశాను. ఇంకా వాళ్ళు రావడానికి టైం ఉందని ఎప్పటి నుండో మూలపడి ఉన్న కుట్టు మిషన్ బయటకు లాగి ఆయిలింగ్ చేసి స్వీటీ నైట్ డ్రెస్లు రిపేర్ చేశాను. అవి పూర్తయ్యేసరికి పిల్లలొచ్చారు. వాళ్ళు బాత్రూంకి వెళ్ళొచ్చేసరికి టేబుల్ మీద గులాబ్ జాములు కారపూస పెట్టేసరికి ఇద్దరి మొహాలు వెలిగిపోయాయి. రోజు ఎక్కువగా బిస్కెట్లు పాలు ఇస్తుంటాను. తింటూ మధ్యలో లేచొచ్చి మా మంచి మమ్మీ అంటూ గట్టిగా పట్టుకొని ముద్దిచ్చాడు బాబీ. గులాబ్ జామ్ పాకం జిగురంతా నా బుగ్గను అంటుకుంది. వెధవా, నా బుగ్గంతా జిగురయింది. మురిపెంగా విసుక్కున్నాను. థ్యాంక్ యూ మమ్మీ, నాకిష్టమైన కారపూస చేసినందుకు, స్వీటీ చెప్పింది తింటూ. మధ్యాహ్నం శ్రీవారు, ఇప్పుడు పిల్లలు సంతోషంగా ఉండటానికి కారణం ఫోన్ డెడ్ అవ్వడమే. సాయంత్రం రోజు వాళ్లనే హోంవర్క్ చేసుకోమని నేను ఎవరో ఒకరితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాను. దానికి భిన్నంగా ఈరోజు స్వీటీ బాబీ తొందరగా హోంవర్క్ చేస్తే పార్కుకి తీసుకెళ్తాను అన్నాను. అంతే, చక్కగా కుదురుగా కూర్చొని రోజు గంట చేసే హోంవర్క్ని అర్ధగంటలో ఫినిష్ చేసేశారు. పార్క్లో వాళ్ళు ఆడుకుంటుంటే నేను కొంచెంసేపు వాకింగ్ చేస్తూ అనుకున్నాను, రోజు ఈ రోజు మాదిరిగా పనులు చేసుకుంటే ఏ వాకింగు అక్కర్లేదు. పార్క్లో బెంచి మీద కూర్చొని సూర్యాస్తమయాన్ని ఆస్వాదించాను. పిల్లలకు దగ్గరుండి స్నానాలు చేయించి కబుర్లు చెబుతూ భోజనం పెట్టాను. రోజు మాదిరిగానే పెట్టినా నేను దగ్గర కూర్చోవడం వల్ల శుభ్రంగా తిన్నారు. ఇదే టైంకి యుఎస్ నుండి చెల్లి ఫోన్ చేస్తూ ఉంటుంది. దానితో మాట్లాడుతూ హాల్లో కూర్చుండిపోతాను. దానితోనూ చెప్పాలి. ఆడి అలసిన శరీరాలతో పిల్లలు తొందరగా నిద్రలోకి జారుకున్నారు. సుధాకర్ రోజు చెబుతుంటారు, పిల్లల్ని తొందరగా నిద్రపుచ్చితే ఉదయం లేవడానికి పేచీ ఉండదని. రాత్రిపూట నేను సీరియల్ చూస్తుంటే వాళ్ళు కూడా అది అయ్యే వరకు పడుకోరు. చిత్రంగా ఫోన్తో పాటు టీవీ కూడా చూడాలనిపించలేదు ఈరోజు. 3 వంతులు మధ్యాహ్నం శ్రీవారి కాంప్లిమెంట్, సాయంకాలం పిల్లల మొహంలో తృప్తి చూసి అవ్వచ్చు. రాత్రి తొందరగా పడుకోవడం వల్ల ఉదయమే ఉషోదయాన్ని చూశాను. తొందరగా లేవడం వల్ల స్నానం చేసి ఫ్రెష్ అయ్యి పనులు సాఫీగా చేసుకున్నాను. ఫోను బాగయింది. అమ్మకు ఫోన్ చేసి, అమ్మా, నువ్వు 4 పిల్లల్ని ఎలా మేనేజ్ చేసేదానివో అంటే నువ్వనేదానివి చూడు, అప్పుడు ఫోన్లు టీవీలు లేవని. అదే నిజమమ్మా. సంతోషంగా అమ్మతో నిన్న జరిగిన సంగతులనే చెప్పి చిత్రంగా గాజుల గురించి కూడా అడగటం మర్చిపోయాను. అమ్మ ఫోన్లో అంటుంది, ఇప్పటి మీ తరం వాళ్లకు ఎందులో ఆనందం ఉందో తెలియనీయకుండా ఈ ఫోన్లు టీవీలు అడ్డుకుంటున్నాయి. మా అప్పుడు మీ మాదిరిగా మిక్సీలు, గ్యాస్లు, మైక్రో ఓవెన్లు లేకపోయినా ఫోన్లు టీవీలు లేకపోవడం వల్ల పనులన్నీ తీరిగ్గా చేసుకునేవాళ్లం. సంసారాన్ని ఒద్దిగ్గా చక్కదిద్దుకోవడంలో ఆనందం ఒక్కరోజు ఫోన్ డెడ్ అయితే గాని తెలియలేదు నీకు. భర్త పిల్లలను తృప్తిపరచడం కన్నా ఫోన్లో సుత్తుకబులు చెప్పుకోవడం, టీవీకి కళ్ళప్పగించి చూడటంలో ఉండదన్న విషయం నీకు అనుభవపూర్వకంగా తెలియజేసిన టెలిఫోన్ డిపార్ట్మెంట్కు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక మీదట మనం కూడా వారానికి ఒక్కసారి ఫోన్ చేసుకుందాం, అత్యవసరమైతే మధ్యలో మాట్లాడుకోవచ్చు అంటూ అమ్మ ఫోన్ పెట్టేసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.